జేడీ వ్యాన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ భారతదేశంలో ఉన్నారు. చాలా త్వరితగతిన అమెరికాతో ఇండియా కూడా ఒక ట్రేడ్ డీల్ చేసుకోబోతుంది అనమాట. అయితే ఈ డీల్‌లో అమెరికా ఏం కండిషన్ పెడుతుందో తెలుసా? మీరు గనక చైనాతో ట్రేడ్ తగ్గిస్తే మీకు టారిఫ్‌లు నేను తగ్గిస్తానని. అంటే అర్థం ఏంటి? చైనాని ఒంటరిని చేయాలని అమెరికా ప్లాన్ అనమాట. కానీ అమెరికా చేయగలదా? ఖచ్చితంగా చేయలేదు. కారణం ఏంటంటే మిలిటరీగా అమెరికా చైనాని ఎదుర్కోగలదు. మిలిటరీగా చైనాని తొక్కేయగలదు. కానీ చైనా ఈజ్ అ ఎకనామిక్ పవర్ హౌస్ ఆఫ్ ద వరల్డ్. దాదాపు 120 దేశాలకు పైగా ప్రపంచంలో చైనా ఈజ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. చాలా దేశాలకి చైనా అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. ఈ దేశాలు నష్టపోవా చైనాతో ట్రేడ్ తగ్గిస్తే ఆగిపోతే? ఇప్పుడు అమెరికా తెలివిగా ఇతర దేశాలను ట్రాప్ వేస్తుందంట. మీరు చైనాతో ట్రేడ్ తగ్గించండి, నేను మీకు టారిఫ్ కన్సెషన్ ఇస్తానని. అయితే ఈ విషయం చైనాకు అర్థమైపోయింది. చైనా వార్నింగ్ ఇచ్చింది. అమెరికాతో అప్పీస్మెంట్ పాలసీ చేస్తే మనకే నష్టం. ఏ దేశాలైతే ఆ పని చేస్తాయో వాళ్ళని చైనా వదిలిపెట్టదు. ముఖ్యంగా ఏ దేశాలైతే తమ స్వార్థ ప్రయోజనాల కోసం చైనా ప్రయోజనాలు పణంగా పెడుతుందో ఖచ్చితంగా వాళ్ళని చైనా ఒప్పుకోదు. యు ఆర్ సీకింగ్ ఏ టైగర్ స్కిన్. అంటే చైనాతో పెట్టుకుంటే మెయిన్గా మీరు అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకుని చైనాతో మేము ట్రేడ్ తగ్గిస్తాం కండిషన్తో అమెరికా దగ్గర టారిఫ్లు తగ్గించుకుంటే తాత్కాలికంగా మీ ప్రయోజనాలు సపోర్ట్ అవ్వచ్చు, తాత్కాలికంగా మీ ప్రయోజనాలు సర్వ్ అవ్వచ్చు. కానీ చైనా మిమ్మల్ని వదిలిపెట్టదు. మీరు పులితో ఆట ఆడుకుంటున్నారని చెప్పి చైనా వార్నింగ్ ఇచ్చేసిందనమాట.